బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై నాన్ బెయిల్ కేసు నమోదైంది. క్రషర్ యజమానిని బెదిరించి డబ్బులు డిమాండ్ చేసినట్లు ఫిర్యాదు అందడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. సుబేదారి పోలీసులకు ఫిర్యాదు చేసింది క్వారీ యజమాని భార్య. ఈ నెల 18న తన భర్తకు ఫోన్ చేసి 50 లక్షల రూపాయలు ఇవ్వాలని బెదిరింపులకు పాల్పడినట్లు కంప్లైంట్లో పేర్కొన్నారు. ఇక క్వారీ నిర్వహిస్తున్నందుకు డబ్బులు చెల్లించాలని గతంలోని కౌశిక్ రెడ్డి బెదిరింపులకు పాల్పడినట్లు ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫోన్ ద్వారా అందిస్తారు. చంద్రశేఖర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై అయితే నాన్ బెయిల్ కేసు నమోదైంది అన్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంజన, నిత్యం ఏదో ఒక వివాదాల్లో నిలిచే కౌశిక్ రెడ్డి మరోసారి ఒక వివాదంలో ఇరుక్కున్నారు. పాడి కౌశిక్ రెడ్డిపై నిన్న నాన్ బెయిలబుల్ కేసు అయితే నమోదు అయింది. సుబేదారి పోలీస్ స్టేషన్ లో క్రైమ్ నెంబర్ 252/225 అనే క్రైమ్ కేసు నమోదైంది. బిఎన్ఎస్ సెక్షన్ 308, 305, 352 కింద కేసు నమోదు చేశారు. ఎవరైతే ఇప్పుడు ఈ నెల 27న జరిగే తెలకతుర్తిలో జరిగే భారీ బహిరంగ సభకి ఒక గ్రానైట్ వ్యాపారిని బెదిరించి క్రషర్ వ్యాపారిని 50 లక్షలు డిమాండ్ చేశాడు. 50 లక్షలు ఇవ్వాల్సిందే, అంటే గతంలో తను 25 లక్షలు కూడా ఈ ఎమ్మెల్యేకి ఇవ్వడం జరిగింది. తిరిగి మళ్ళీ ఇప్పుడు అవసరాలకు 50 లక్షలు ఇవ్వాలి అని అంటే తను ఒప్పుకోకపోతే చాలా సీరియస్ గా ఉంటుంది. నువ్వు ఇవ్వకపోతే మాత్రం అవసరమైతే నేను చంపిస్తానని చెప్పేసి ఫోన్ ద్వారా బెదిరించినట్లుగా అయితే ఎవరైతే ఈ క్వారీ యజమాని భార్య అయితే ఉమాదేవి సుబేదారి పోలీసులకి లిఖితపూర్వకంగా కంప్లైంట్ చేయడంతో నిన్న నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. మనం చూడొచ్చు, నిత్యం ఏదో ఒక వివాదాలతో తన నోటు దురుసుతో అగ్రెసివ్ గా తను మాట్లాడుతూ ఉన్న నేపథ్యంలో అనేక వివాదాల్లో ఇప్పటికే ఇరుక్కున్నాడు. ఈ సభ మనకి చూడొచ్చు, మండే రోజు కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు కూడా సభా ప్రాంగణాన్ని పరిశీలించి టీఆర్ఎస్ పార్టీ నాయకులు సభ నిర్వహణ కోసం డబ్బుల కోసం బెదిరిస్తున్నారు అని మన పాడి కౌశిక్ రెడ్డి మీద పలు ఆరోపణలు చేశారు. ఈ ఎవరైతే క్రషర్ యజమాని ఉన్నారో అతను 50 లక్షలు ఇవ్వాలి, ఇవ్వకపోతే తను చంపేస్తామని బెదిరించారు. టీఆర్ఎస్ పార్టీ నాయకులు డబ్బులు వసూలు చేయడం, దందా చేయటము బాగా ఈ సభ పేరుతో చాలా మంది కాంట్రాక్టర్ల దగ్గర, చాలా మంది కంపెనీ యజమానుల దగ్గర ఇలా డబ్బులు డిమాండ్ చేస్తూ గుంజుతున్నారని కేఆర్ నాగరాజు ఆరోపణలు చేశారు. ఆరోపణలు చేయడంతో తన భార్య ఎవరైతే క్రషర్ యజమాని భార్య ఉమాదేవి ఉన్నారో తను సుబేదారి పోలీసులకి కంప్లైంట్ చేయడంతో పోలీసులు దీని మీద చాలా సీరియస్ గా తీసుకుని అయితే నాన్ బెయిలబుల్ కేసు అయితే నమోదు చేశారు. సంజన, చంద్రశేఖర్ తన భర్తకు ఫోన్ చేసి అంటే ఇటు 50 లక్షల రూపాయలు ఇవ్వాలని కూడా బెదిరింపులకు పాల్పడినట్లు కంప్లైంట్ లో పేర్కొన్నారు అన్నట్టుగా తెలుస్తోంది. సో దీనిపైన పోలీసులు ఏమంటున్నారు? తన భర్త గతంలో కూడా ఇట్లనే బెదిరిస్తే 25 లక్షల వరకు ఇచ్చాడు. తిరిగి మళ్ళీ 50 లక్షలు కావాలని అడగటంతో మా భర్త కొంత ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాను, ఎందుకంటే ఇంత గతంలో కూడా 25 లక్షలు ఇచ్చాను, 50 లక్షలు ఇచ్చే విధంగా ప్రస్తుతం నేను లేను అనడంతో ఒక్కసారిగా కోపోద్రిక్తుడైన మన పాడి కౌశిక్ రెడ్డి ఇష్టం ఉన్నట్టు ఫోన్ లో మాట్లాడుతూ నువ్వు డబ్బులు ఇవ్వకపోతే నీ అంత చూస్తామని బెదిరించారని చెప్పేసి వాళ్ళ భార్య అయితే కంప్లైంట్ చేసింది. ఆ ఫోన్ రికార్డ్స్ కూడా పోలీసులకి సమర్పించడం జరిగింది. దీంట్లో పోలీసులు కూడా ఇలా బలవంతంగా డబ్బులు వసూలు చేయడం, ఇట్లా డబ్బుల కోసం చంపుతాన్ని బెదిరించడం, ఇవన్నీ కూడా వారు నిర్ధారించుకునే వారు నాన్ బెయిలబుల్ కేసు అయితే నమోదు చేశారు. సంజన, రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.